గురవే నమః. గురవే సర్వలోకానాం భిషతే భవరోగిణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువుగారి నుండి ఉత్తమ సముద్ర కౌల హృదయం తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ గురువుగారికి కూడా శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ గురువు అన్న చెప్దాం అనుకున్న అర్థం, గురువు అంటే ఎవరైతే ఆలోచింపచేస్తాడో వాడు నిజమైన గురువు. అల్లా నన్ను కని పెంచి పరిచేసినటువంటి మా పితృ రుణం తీర్చడానికి మా నాన్నగారిని అమ్మగారిని నేను గురువులని చెప్పడం జరుగుతుంది. అందరూ అర్థం చేసుకోగలరు, నాతో సహకరించగలను కోరుతూ మా నాన్నగారు రాసినటువంటి ఉత్తమ సమూలకు చెప్పడానికి ప్రయత్నిస్తున్న కవులు సమన్వయం సినిమానంద విరూపాక్ష అనుగ్రహంతో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. పోతన కవిత్వంలో ఉన్నాం. పోతన కవిత్వం ఎంత గొప్పదో చెప్పుకుంటూ ద్రౌపది స్త్రీని ఎలా పోతన గారు వర్ణించారు, చిత్రించారు, దృష్టికావ్యంగా ఎలా చేశారని ఆ చెప్తూ అయిపోయాము. ఆ కింద పడి ఏడు సుడిపీకుందని అని అర్జునుడితో చెప్పింది. అప్పుడు దాని సమాధానంగా ఇలా చెప్తున్నాడు అర్జునుడు. హరి చెప్తున్నాడు, బెరచిన వానికై ఏమిటి బెరచిన వాని దైన్యమున్న వాదురు వానొందిన వాని నిద్రమై మరచిన వాని సౌఖ్యముగా మధ్యము త్రావిన వాని భగ్నుడై కావు పరచిన వాని సాధుజన భావమున వాని కానము కావుము అంచున్ చరచిన వానంచు భావము మరచిన చరచిన వాని కామిని చంపుట ధర్మము కాదు పల్గొనా అని అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. అది ఒక్కసారి తన కుమారులను సంహరించినటువంటి అశ్వత్థామను చూస్తే ద్రౌపది విడంబడ పలుకులు స్వాస్థ్యముకు ఆశ్రయం వేస్తుంది. స్త్రీ స్వభావము ఎంత సహజంగా ఉన్నదో నిజంగా అర్థమవుతుంది. పద్యములు చదివితే అర్థమవుతుంది. అవుతుంది ఇంత పద్యం పంపన్ పరగన్ మా మగవారులందరూ బాణ ప్రయోగమున్ పసన్ హరణాద్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. పుత్రాకృతిన్న ద్రోణుగుహన్ చిత్తములో లేశం కరుణాసంగం లేఖ శిష్యసుతులన్ ఖండింపంగ పాడియే. ముద్రేకం మునరారు శస్త్రధరులై యుద్ధావని లేరు కించిద్రోహం నీకు చెయ్యరు బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారులన్ చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపకటా నీ చేతులెట్లాడెను. ఇది పద్యం చదువుతుంటే ఎవరికైనా కడము నీళ్ళు లాగవు. ఎంత బాగా చెప్పింది ఆవిడ. నీ చేతులు చంపడం ఎలా వచ్చాయి అందరికి అర్థం చెప్పట్లేదు. యుద్ధానికి కూడా అలా హాయిగా ఇంట్లో పడుకున్నారు. వాడు పట్టుకోవడం బాణం కూడా ఏమీ చదువు ప్రయోగం కూడా. ద్రోణాచార్య శిష్యుడు నువ్వు, మీ నాన్నగారు మమ్మల్ని పుత్రవాసనతో గుహలో దాచుకున్నారు, హృదయ గుహలో దాచుకున్నారు పుత్రులు అని తోటి అంటే పుత్రులుగా మానసికంగాన్ని అంగీకరించారు. పుత్రులు లాంటి వాళ్ళు గురువు ఉద్యోగం నేర్చుకుంటారు. గురు శిష్యులు అంటే తండ్రితో సమానం కదా గురువులు. అలాంటి వాళ్ళని కొంచెం కూడా కరుణ లేకుండా, సంఘం అంటే కూడిక లేకుండా శిష్యశుద్ధులను ఇలా చంపడానికి ఎలా వచ్చిందయ్యా ధర్మమైన? ఊరికేగా వస్తారా? శస్త్రధరులు యుద్ధావంలో లేరు కదా, ఇంత ఉద్యోగం ఇంట్లో కూర్చున్నారు వాళ్ళు. కొంచెం ద్రోహం కూడా నీవు చేయలేదు, ఎందుకు అలా చేశావు? చీకట్లో వచ్చి భద్ర రక్షణగా పడుకున్నటువంటి చిన్ని పాపలను
రాణి యొక్క యుద్ధ ప్రౌఢిమ వీళ్ళ మీద చూపిస్తావా? హీనుల మీద నిద్ర క్రియాహీనులు ఏమి చేయనుండి హీనత్వం వాడిని చేస్తావా? నిద్రతో కొన్ని వాడిని నీకు ఎలా చేతులు వచ్చాయి అని అడిగింది. అలాగని పాపం ఇంకా ఎంత బాగా చెప్పింది ఆవిడ చెప్తా. ఇంకా చెప్తాను. అక్కట పుత్రశోకజనితాకుల భావ నిషన్న చిత్తనై తొక్కుచున్న భంగిన్ను పోర కిరీటిని బర్ధు చేసినేదిక్కడ కీర్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాతనేడెక్కడా ఇట్టి శోకమున నే క్రియన్ ఏచుచు బొంకుచున్నదో. అయ్యయ్యో ఇలా తీసుకుని చేశారు కదా, అక్కడ తల్లి క్రీడులు భర్త నేను తీసుకొచ్చాడు, కిరీటికి లాక్కొచ్చాడు, ఈడ్చి పట్టుకొచ్చాడు, కానీ ఆ తల్లి ఎంత ఏడుస్తుందా కదా నీ గురించి. నిజమే, స్త్రీతత్వం స్త్రీకే తెలుస్తుంది, సహజతత్వం. అందువల్ల నేను ఎలా చేస్తాను అడిగాడు అనమాట. అనగానే ప్రేమ అశ్వత్థామ విడవమని అర్జునుడితో పలికింది పాపం. కానీ ఇష్టపడలేదు. భీముడు పలికిన పలుకులు కూడా ఎంత తీక్షణంగా ఉన్నాయి. కింది పద్యం తెలుస్తున్నాను. కొడుకులు పట్టి చంపేనని కోపమునందదు. కోపం వచ్చింది భీముడికి. ఇలా చేస్తావా ద్రౌపది మీద. కొడుకుల బట్టి చంపెనని కోపమునందదు. కాతకున్ విడువమటంచు చెప్పెడింది వెర్రిది ద్రౌపది. వీడు మిత్రుడు విడువగనేల చంపుడిట వాణిని మేలు చంపలేని నా పిడికిడి పోడునకు శిరము భిన్నము చేసిద చూడు. ఇందరు ఇంత చేస్తుండగా అందరూ నేను చంపేస్తాను, నువ్వు చేయకపోతే నేను చంపుతాను అని భీముడు అన్నాడు అర్జునుడితో. ద్రౌపది వెంటనే మనసు చేసుకుని అలా వెంటనే నేను చేస్తా అంది. పోతన భావనాశక్తి క్రింది పద్యము నిదర్శించండి. మేఘము మీదిరు కొమ్మెరుగు కైబడి మేనిపై నున్న బొంపొమ్మని పటముపై వాడు గండభాగముల కాంచనమణిమయమయ మకర కుండల కాంతి మోమువాడు శరన్వన్ని నడగించు సంరంభంబున చేసి కన్నుల మేనులు గెంపు కలుగువాడు బాలార్కమండల ప్రతిమానరత్నహారుల విరాజిత కిరీటంబువాడు కంకణాంగద మారిచికా విరాజమానుడు అసమానుడు అంగుష్ఠమాత్రదేహుడు ఒక్కగదా చేరదాల్చి నేత్రోత్సవంబుగ విష్ణుడు ఆవిర్భవించి ఆవేళ ఎందు. చూస్తుండగా విష్ణుమూర్తి వెంటనే కనిపించాడు. ఎలా చూస్తుంది విష్ణుమూర్తి ఎలా కంపేరం చేస్తున్నాడు. ఆ సన్నివేశం చూస్తుంటే నిజంగా పోతన మూలం కూడా ఎంత మెరుగుపెట్టాడో అనిపిస్తోంది. ఆ సమయంలో కృష్ణుడే అవతారం. శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి కృష్ణావతారంలో వేషం కృష్ణులా వచ్చి కృష్ణుడు తన యొక్క రూపం చూపించాడు. ఎంత అందమైన రూపం వారు చెప్తున్నాడు. ఆ వేళగా ఆవిర్భవించాడు కృష్ణుడు. ఈ కథా సన్నివేశంలో పోతన మూలానికి చాలా మెరుగుపెట్టాడు. ఇలా పెక్కు చోటులా కూడా కలయి. ముఖ్యంగా వామన చరిత్ర ఇంతింత వటుడే అని చెప్పాడు. ఇంతే వటుడింతే పద్యం ఎన్ని ఉన్నాయి అలాగా. ప్రహ్లాద చరిత్ర గైంద్ర మోక్షం ఉన్న పోతన చెప్పినట్టు కవితా చాతుర్యము అమోఘమైనది. పోతన తెలుగు సంస్కృతులపై సమదృష్టి కలదు. ఆ విషయమున అతడే భాగవతం అవతారికలో చెప్పుకున్నాడు. కొందరకు తెలుగు గుణమగు కొందరకును సంస్కృతం గుణమగుల్ కొందరకు గుణములగునే అందరమెప్పింతు నుతులనెయ్యడలన్ అని చెప్పాడు. ఉదాహరణకు ఆ పీఠికేందే ఉభయభారతుడయ్యాడు. ప్రతి పద్యంలో చూపవచ్చు. సంస్కృత రీతిని ఉభయభారతుడు తెలుగు సంస్కృత భారతుడయ్యాడు. ప్రకాశం అతి ఇష్టమైన అర్థం చెప్పచ్చు ఇక్కడ. భాసుదీత్వం అర్థం చెప్పచ్చు ఇక్కడ. మళ్ళీ భారతుడు అంటే సరస్వతిదేవి అర్థం. స్త్రీ పూర్వరూపంలో వచ్చిన స్త్రీయా అన్నట్టుగా చెప్పాడు. చూస్తుంటే సంస్థ భాషా రీతి మెడ చుట్టిన చోట ఎలా అన్నీ కూడా అక్కడెక్కడ చూస్తే ఎక్కడ చూసినా పఠితులకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పోతన సంస్కృతం ముట్టనని ఒట్టి పెట్టుకుని రాసినట్టు కూడా పద్యాలు ఉన్నాయి.
ఉదాహరణకు వాముడు బచకుతో తెలుగులో రాసిన మాటలు ఆలోచిస్తే నిజంగా అతడు ఎంత వలుపో మనం గుర్తింపు, ఎంత ఇష్టమో, వలపు అంటే ఇష్టం, తెలుగు అంటే అంత ఇష్టం చెప్పాలి. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదునొక చోట, ఇక నిందుండనెత్తు ఎవ్వని వాడనంచేమని నుడువుదు, నీ ఎంత వాడనే నడవనేత్తు నడవనేత్తు నా నడవడి అని ఎట్లు వక్కానింతు పూని ఉబ్బోధతులో ఉబ్బోధతో బోవనేత్తు ఇది నేత్తు ఇది కాత్తునని ఏల చెప్పంగ నేరుపులన్నీ కాననేత్తు వరులు గారు నాకు వరులనుకునే అవురు ఒంటివాడు చుట్టమొకడుందును లేడు శ్రీయున్ తొల్లిగలరు చెప్పెద నాజుంటి సుజనులందు తలచి చొచ్చుచుండు. ఈ పద్యం మొత్తం అంతా కూడా 2 అర్థాలైనప్పుడు కూడా ఏకార్థపోతంతో పద్యం మన సులభంగా అర్థమవుట పోతన చేసినటువంటి ప్రతిభకు తార్కాణి. క్రింది చంద్రోదయ వర్ణం కూడా ఎన్నిసార్లు ఇంకా విసుగు రాదు, చక్కగా ఇంటింటే వదిలే అన్నట్టుగా దీనికి కూడా వస్తుంది. ఎంత బాగా పద్యాలు రాసి తెలుగు అందరికీ అర్థమయ్యే రీతిలో. వెడసీనపై దండ నడవె వెడరెడు వలరే నీకు గొల్లలైన వేట్కా కాముక ధృతి వల్లికలు తెంపిన సంబరాంతకు సేతి చక్రమనగా మారుడు పాంధ్రులం మానాటవులు గొల్ప కూడిన నిప్పుల గుంపు ఎనగా విరగి మృగముల వేటాడి మొదనుండు తెచ్చిన మోహన దీపమనంగా. ఎంత భాష! మోహన దీపమనంగా విరహి మృగముల వేటాడ మదనుండు తెచ్చిన మోహన దీపమనగా. ఎంత చంద్ర, ఎంత బాగుంది! వింత నుడువు గలిగి బొత్తి అయి అరుణమై కాంతితో చకోర గణము లుబ్బి పొడపు కొండ చొక్కి పొడిచే రాకా చంద్రమండలంబు గగన మండలము. ఒక పద్యం నిజంగా ఒక నోట్లో సరిపెట్టుగా చెవులకు ఎంతో ఆహ్లాదకరంగా, చెవులకు ఇంపుగా ఉన్నాయి, శ్రవణసుఖంగా ఉన్నాయి. ఇంత బాగుంది. ఇలా ఇంకా వేమనది ఆటవిలు చూద్దాం. వేమంతో పోటీ పడ్డా. వేమన ఆటవిలు సుప్రసిద్ధాలు, కానీ పోతన వేమనకి ఎందుకు తక్కువగాడు. ఆటవిధిలో పోతన కల్పించిన వయ్యారములు వేమనకే మేలుబంతులయ్యాయి. ఉదాహరణకు చెంచరీక నికర ఝంకార నినదంబు తనరును ఉత్పలము దండబట్టి మేఘకోటి నడిమి మెరుగు పుత్తడి మాట్కి నడువని నిలిచి సుందరాంగి. ఈ క్రింది ఆటవేదికి అతడు తెలిసిన పద్యం గమనిస్తుంది. కామతంత్రటీక కలువల కామతంత్రటీక కలువల కందర్పుడు విఠుల దాల్చి ఓక చకితన చక్రవాక సంప్రీత జనాలోక రాక వచ్చే మేను రాక ఎగుచూ. ఈ పద్యం అంత బాగా రాసాము. పోతన గారు చూస్తే ఆమె కూడా వస్తుంది. ఇలా చేస్తుంటే పద్యం ఇచ్చండి ఎన్ని పోకలని చెప్తాము. ఆయన ఎన్ని పోకలు పోయాడు పోతన గారు. నిజానికి పోతన అనుప్రాసలు మితిమీరి వాడారనమాట. అయినప్పుడు కూడా ఆ వాడిన అనుప్రాసలు అతని గానానికి కూడా మృదంగ స్వానంలా అవుతుంది. మృదంగ ధ్వనిలా అన్నమాట. మృదంగ చెవులకు ఇంపుగా నిర్వర్తించి గాత్రమందు సంతరించండి. ఆ గాత్రం తెలియకుండా మనకి నోటికి గాత్రం వస్తుంది. పోతన అపశబ్దములను కూడా కూడిన వాడ అంట కూడా ఉన్నాడు. కానీ హరిచరిత్రాలందు కూడా అలా సరపాప పరిత్యాగం చేశాడే కానీ చెప్పగానే చెప్పుకున్నాడు. తానే చెప్పుకున్నాడు. చేశాను, తప్పులు కూడా రాశాను, అపశబ్దాలు రాశాను, ఒప్పుకున్నాడు కూడా పద్యం.
భావేశం నోటంలో వచ్చే కానీ యథాలాపంగా వచ్చే కానీ నేను చేయలేదు, దేవుడే ప్రకటించాలని చెప్పాడని. అలా పరిత్యాగం అని వచ్చింది. సరపా పరిత్యాగం కోసం తానే చెప్పుకున్నాడు. అప్పగవి కంటే దోషేక దృక్కులు పోతన నివసించిన అతని ఏమీ కొరత కలగలేదు. మరి అప్పకవి కూడా చాలా రాశాడు కదా, అవి దోష దృక్కులే చూడండి. అదే పోతన కూడా నిలిచింది, అనుకొని తప్పలేదు. పోతన కవిత్వ భాషణములు హుత్తోషణములు, మనసుకి సంతోషంగా చేయాలి. ముత్తు చిత్త భీషణములు, ఆశుపేషణములు, కళ్యాణ విశేషములు, వానికి భూషణములు అని ఆ మహాకవి ఎన్నడో ఇట్లు పలికాడు. ఏమిటది? హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచి భ్రాజితమయీ మానస సరస్ఫూర్తి వెలుగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యం విచిత్రార్థాన్వితంబు అయ్యున్ మాలోకోక్తి శ్రీకరమై యుండద యోగ్య దుర్మదనవత్ కాకోల కర్తాకృతి హరినామస్తుతి చేయనంచి పోతన భాగవతమే మరి మోక్షప్రాప్తి కోరే తెలుగువారి గతికి ఆ భాగవత కృతి తెలుగునాట ఎన్నటికీ కూడా లేదు, క్షితికి నాశనం కూడా లేదు. పోతన అంత గొప్పవాడు, దానికి నాశనం లేదు. అందరికీ తెలుగువారికి ఇచ్చిండు అదృష్టం మోక్షప్రాప్తి అని రాదు. పోతన కృతులలో వీరభద్ర విజయం ఒకటి అని అది చాలా ప్రతీతి. అతడు భాగవతమును అనువదించి తర్వాత దక్షాధ్వర ఘట్టము పరమశివుని నిందించిన పాపం పరిహారముగా రచించినట్లు వీరభద్ర విజయము అందలి దిగువ పద్యము అని తెలుస్తుంది. భాగవత ప్రబంధమది భాసురతన్ రచించి దీని గద్యాకథ ప్రసంగమునన్ ప్రసంగ అల్పవచస్కుడనైతి దీనిన్ ఇత్తాగత వక్తదోష పరిహారమునకై జనైక శైవాగమ వీరభద్ర విజయంబు రచించే వేట్క నామదీం కొని పై పద్యము పెక్కు మాతృగా. ఇలా చూస్తే ఈ పద్యం చాలా మాతృగలో కన్నుతే చెప్తున్నారు, కానీ పరిశోధకులు వాక్కున్నారు. కానీ ముదిత పద్యులు కూడా ఇది చూశారని కొందరున్నారు. ఈ విషయంలో శ్రీనిబండి కనుక వీరభద్ర విజయము పోతన కోసం కానీ వాదిస్తున్నారు. కానీ ఆ వాదము నాకు పరిశీలన మార్గం కాదు. వీరభద్ర విజయం చూస్తే తద్గంధగత కేశనామాతి పుత్రుడు పోతన నామతి తెలుస్తాను. అంతకా అదే కాకుండా అతడు శ్రీమన్ మహామహేశ్వరి యొక్క యువటూరు సోమనాథాచార్య దివ్యశ్రీ పాద పద్మారాధకుడని ఇతని కౌండిన్య గోత్రముని ఆపస్తంభస్తుడు కేసన భార్య లక్ష్మి ఆ దంపతులకు తిప్పనార్యుడు పోతన నామధేయుడు అను జన్మించింది. భాగవతము బట్టి పోతన కౌండిన్య గోత్రుడిని ఆపస్తంభ సూత్రుడిని తండ్రి కేసన తల్లి లక్కసాని అన్న తిప్పనని 2 గ్రంథములో కూడా మనకి నొక్కి ఒక్కాడిస్తుండగా విషయమునకు భేదము కానరాదు. కనుక భాగవతించిన పోతన శివకేశ అభేదము లేని అద్వైతి వలె కనపడుతుంది. కనుక భాగవత పోతన తొలుత రచించినాడని ఢింబకునిగా స్తుతించాను. వెనుక శివుని స్తుతించాను. అతని రామచంద్రుడే కనపడ్డాడు. అద్వైతం భాగవతము తెలిగించి తనకు కృతి ఇమ్మనను వీరభద్ర విజయమును కాంచినచో అతడు వీరశైవుడని తెల్లము. ఇరువురు పోతనకు ఒక్కరే కాదు కదా కారా అన్నది తేల్చుటకు వీలైన సమస్య. కనుక భాగవతం అందు వీరభద్ర విజయ ప్రసక్తి లేదు. ఇక వీరభద్ర విజయమందలి పై పద్యములను పెక్కు ప్రతులందు లేదు. కనుక అది ప్రక్షిప్తమైంది అనుకున్నచో అందును భాగవత ప్రసక్తి అయినట్టే కదా. శివనందవలగా తన పాపములు అనుకుని ఆయన పైపద్యం ఉన్నది. నిజమునకు అది కవి చేసింది ఎంత కాదు, దక్షుడు చేసినది. అయినప్పటికీ కూడా నిందాదోషము కవికి తప్పదు అన్నచో వాల్మీకి రాముని చేశారు కదా.
మరి ఆ కవికి పాపాలు అంటలేదా? మరి ఇంకా అయినప్పుడు ఇలా వీరభద్ర విజయంలో దక్షాధ్వర్యం మనగా చాలా గాథగలదు కదా. అందుకని దక్షుడు శివదూషణ చేశాడు, అందుకని మరి ఏ దూషణను కూడా పాపం అంటుకోనదా అని పరిహారార్థమే లోకో వేరొక కృతి రచింపవలను కదా. అట్టి కృతియే కదా కానరాదు, ఎక్కడా కానరాదు కదా. కావున ఇది నమ్మశక్యము కాకుండా. అంతేకాకుండా వీరభద్ర విజయమునందు దక్షాధ్వర కథ క్షీరసాగర మథనము భాగవతం నందును కలవు. 2 గ్రంథములను ఏకకృతములగుచో పద్యసామ్యము కానీ భావసాదృశ్యము కానీ కొంత ఉండవలను కదా. ఇట్టి సాదృశ్యము కానీ మరి ఎట్టి పోలికలు కానీ 2 గ్రంథములందును భాగవతమునందును కానవచ్చి. ఇప్పుడు కూడా ప్రాసనీయం మన వీరభద్ర విజయం నందు వంకరగమనే లేవు, ఒక విషయం కూడా లేదు. వీరభద్ర విజయం నందలి కవిత పరిణతి చెందలేదని ఆ కావ్యమే చాటుతున్నది. కావున ఇది తొలి రచన కాకపోతే అందులో కొన్ని కవితా గుణములు కొన్ని ఏనను కావలను కదా. ఇట్టి లేకుంటే భాగవత కవితను వీరభద్ర విజయ కవితకు పొత్తు వీసమే లేకుండే. భాగవతం ముందు మధ్యమం వీరభద్ర విజయం ముందు వెతికినా కానరాదు. కావున 2 కృతులు రచించిన కవి ఒక్కడే అనుకుంటారు లిపిలో కొందరు అంటున్నారు. కానీ కవిత్వం నందు వ్యత్యాసమును 2 గ్రంథములను కవినామం తల్లిదండ్రుల పేర్ల నుండి అందు భేదం లేదు, ఈషత్తులో భేదం లేదు. కొంచెం ఈషత్తు అంటే మనాకంటే కొంచెం అనమాట. కావున వీరభద్ర విజయంతో పోతన కూతమే అలా ఉందని తెనా రామలింగాలు తిరుగుత శైవులై ఉద్భట ఆరాధ చరిత్రమునకు నవి రచించారు. కాలాంతరంలో మతము నామములు మార్చుకొని పాండురంగ మహాత్మ్యమును రచింపలేదా? వీటి విషయం నందు ఇది సుభాగ్యమే, పోతన విషయమున కాదా? కావున వీరభద్ర విజయము కర్త పోతనే. తొలుత అతడు శైవుడుగా ఉండి తర్వాత శివకేశవ భేదమును చాటించి అద్వైతంగా మారిండవచ్చు కదా. దీన్ని బట్టి పోతని గ్రంథం రచించని తెలపవచ్చని కొందరు వాదం. ఇట్టి మూఢనమ్మకాలకు ఇవ్వకుండా ఉండాలి పాఠకుల అదృష్టము. మరి వీరభద్ర విజయమందలి కవిత ప్రథమదశే ఉన్నది. ఇది ఎతి విషయమున ఈ కావ్యమందు పెక్కుడు వర్షము స్కాలిత్యములు కనపడుతున్నాయి. ఉదాహరణకు మృగనాభి జలముల ముంగిళ్ళ తల్లి అనే పదం ముడునకు కేలెత్తి ముక్కువారు, అలాగే పృథు సంవత్సరం మాసపక్ష జయితారూఢము అలాంటి దృక్కోచరము లేని వాటితో కనిపిస్తాయి. ఇలాగా మృగాంగ శృంగ బృందారకావళి తొలగించే 4వ ఆశ్వాసం 168వ పద్యం. ఇన్ని 4 ఆశ్వాసాల్లో 3 ఆశ్వాసాల్లో కనిపిస్తున్నప్పుడు ఈ కవిత్వాన్ని చూస్తే పోతన భాగవతం ముందు వాడి ఉన్నట్లు కాకాండావు కవిత్వం బట్టి చూసినచో వీరభద్ర విజయం పోతన రచించమంటకు ఎవ్వరూ నప్పరు. సరే, ఇలా ఒక విధంగా ఆలోచిస్తే గురువు రాసిన పుస్తకాల కవిత్వం కూడా ఒక చోట చెప్పిన ఇంకో చోట చెప్పలేదు, ఒక పుస్తకంలో చెప్పిన విషయం ఇంకొక విషయంలో చెప్పలేదు. ఒక విషయాన్ని కూడా ఎక్కడెక్కడ చెప్పాలి, ఎక్కడ మళ్ళీ ఆ సందర్భం వస్తే మళ్ళీ ఇంకో కొత్త విషయాలు చెప్పారు ఆయన కవిత్వం. అంటే ఏమిటి, ఆ వాగ్ధాటి అలా చెప్పిన విషయాన్ని చెప్పినట్టు కాకుండా ఇంకా దానికి కొత్త మెరుగులు పెట్టినట్టుగా అని అనుకోవచ్చు కదా. పోతన కవిత్వం మాత్రం తక్కువదా? పోతన కవిత్వం ఆ భావంలో అలా వచ్చింది, ఈ భావంలో ఎలా వచ్చింది అనుకోవాలి. కానీ తక్కువ ఎక్కువ ప్రశ్న రసాత్మక కావ్యం కదా. రసదేందితే శూతిన రసిద్ధ కవీశ్వర నాశతేషాం యశకాయం జరా మరణజం భయం. ఈ ప్రతి కవుకి ఇలాంటివి వస్తాయి. ఆధునిక యుగంలోనే కాదు, సరైన కవులకి, సరైనటువంటి నిశ్చయమైనటువంటి వాళ్ళకి, సరైన సహృదయ కవిత్వానికి, రసజ్ఞ కవిత్వానికి ఈ తిప్పలు తప్ప ప్రతి కవి కూడా. కానీ అది సహృదయత ఉండాలి, సాంప్రదాయం, సనాతన ధర్మం అని దాంట్లో నిలబడి ఉండాలి, సనాతన ధర్మత్వం ఉండాలి. అలాగే పూర్వ కవుల యొక్క అనుగ్రహం ఉండాలి, పూర్వక అనుసరణ కాకుండా అనుసరణ కలిగి ఉండాలి. పూర్వ కవులతో పాటు దేవతానుగ్రహం కలగాలి. అడిగి మనకు సరస్వతి రూపంలో ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడు 10 చెప్పిన పదం చెప్పకుండా పాడిన 10 చెప్పిన పదం ఒకే భావానికి చెప్పేది రావచ్చు కదా. అని అనిప్రాసని తప్పని ఒప్పడం ఏంటి? సరే, ఆ రూపంలో సరస్వతి ఆ రూపంలో అలా కనిపించింది. సరస్వతి ఉండబట్టగానే వచ్చింది. అన్ని దేవుళ్ళు ఒక దాచి అన్నీ వస్తాయి. అన్ని శివుడు చుట్టం గురువుగారి విశేషం. 2 దేవుళ్ళు చూసి శివుడు అద్వైతం పొందారు. అన్నీ సమమే. అందువల్ల దీనివల్ల
వాదోపవాదం కవిత్వం యొక్క రసత్వమే చూసుకోవాలి. కానీ శంకరాచార్యులు ఉన్నటువంటి కవిత్వాన్ని ఆ ధర్మ పక్క తోలకుండా వస్తుందా లేదా అని చూసుకోవాలి. కవిత్వ ధర్మం ఉందా లేదా అని చూసుకోవాలి. అయిందాని కాంతానికి చిందాని పెద్దానికి వాదించుకోకూడదు. భారదేవ్ అలా స్ఫురింపజేసింది, నాట్యం అలా చేసింది. వాళ్ళకి భావాలు, పదాలు, వాక్యాలు సర్పం ఎలా పడిగిప్పి రెండు చుట్టుకుని ఎలా కూర్చుంటుందో లీలి విధానంతో అలా పదాలు ఆ కోరిక వచ్చాయి లీలి విధానంతో. అంతేగాని వాళ్ళ యొక్క తప్పు లేదు. ఆ శాస్త్రీయ అనుగ్రహం వాళ్ళకి అలా కలిగింది. ఇది తప్పు, అది ఒప్పు, ఈ రైటు అని మనం వాడిని విమర్శించి వాడితే మన బుద్ధి తక్కువ, తెలివి తక్కువ, అవహం మనకి రాకూడదు అని ఒక ఊహతోటి నేను చెప్తున్నాను. ప్రతి కవికి వస్తాయి, కానీ సహజ కవికి ప్రతి వాళ్ళకి వస్తుంది. దోషం లేని మనిషి లేదు. అలాగే దృష్టిలో ఏమీ లేవు. కానీ భావేశము, సమయానుకూలత, అర్థస్ఫూర్తి, భావస్ఫూర్తి, భావనా పట్టిమ ఇవన్నీ ఉంటే మనకు అక్కడ ఏ స్కధ దోషాలు కూడా మనకు కలవవు. అందువల్ల కవిత్వం బట్టి చూస్తే వీరభద్రుని రాసి ఇంకా వాయించుకోవాలి. వీరభద్రుని పోతన రాసి తులసిని గంధధారములు చేత గంధాలను నిరూపించాడు. దానినే అతడు రచించని ఎచ్చట సముచితము కాదని ఇందు కవిత పరిలోకంలో చేరలేను అంటున్నారు. ఏ అనక్కలేదు, అనుకోనక్కలేదు. కానీ ఆయన కవిత్వం అది లేదు. అది ఇలా ఆలోచిస్తే లేదు. చిన్న పెద్ద అనుగ్రహం ఎప్పుడైనా ఒకలా ఉంటుంది కనుక ఇది భాగవతాంత రచన కూడా నిశ్చయింపవచ్చును. వీరభద్ర విజయము 4 ఆశ్వాసములు అంటాను. కథ జగత్ ప్రసిద్ధము. దీని గురువైనటువంటి యువటూరి సోమనాథారాచుడు వారు రచింపుమని ఆదేశించితే రచించినట్లు గ్రంథమునందే ఉంది. కవి శక్తిమంతుడు చాటు పద్యం, శక్తిమంతులని చాటు పద్యాన్ని అందు చాలా ఉన్నాయి. శివునిపై పూలములుకులు వేయుటకు మొదలు బెడలేదు. ఆ ఘట్టమందరి క్రింది పద్యము నాచన శోభుని ఎరుకంత కలిగించింది. చూస్తే ఒక్కసారి నాచనంలో గుర్తు వస్తాడు. అంటే వచ్చే అర్థన వెలుచూచు సురళన్ విశ్వేశ్వరించూచు కొందల మందున్ తలపోయిదొచ్చు కడిమి అలంకృతోజ్వల విభ్రాజిత నిత్య నిర్గుణ తపోవారాన్నిధి చెచ్చరన్ కలపన్ చూడగలం పలేక చూడదలంగలే కదలకుండగండె నిశ్చయుండడై చూడగలం పలేక చూడగదలం చూడాలని కూడా చూడలేకపోతున్నాడు. నిశ్చిలో ఉండిపోయాడు. ఇందుకు పోతన గారు నాటి సాంఘికాచరణ కూడా చూశాడు. అందువల్ల గురువుగారు ప్రతి ఆ సాంఘికాచరణ కూడా చాలా వేశాడు. గురువుగారు ముందే చెప్పాం కదా, అందరు కవులు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండే చిన్నవాడు ఎలా ఉంటారో అలా మహాకవులు అందరూ ముందుగా చిన్నవాళ్ళలాగా దోస్తపెట్టి అన్ని నిలిచిందని కనిపిస్తుంది వాళ్ళకి చూస్తే కాకుండా. ఉదాహరణకు ఆ రాజు పెండ్లి మాటలకు వెళ్ళినటువంటి ఇక్కడ పోతన గారు చూద్దాం. ఆనాడు పెండ్లి మాటలకు వెళ్ళినటువంటి వారు కుంకుమ ఇచ్చి ఉంగరం పెట్టి పాలకోళ్ళు మెక్కి వచ్చిన వారట. అలా అంత కాకుండా పెండ్లి ముహూర్తమునకు నిశ్చయించుటకు ఇంటి అరుగుపైన గుడి గోపురము కట్టించేవారు. ఇంట్లో పెళ్ళేందుకు లోపల రారు. ఇప్పుడు వచ్చేస్తున్నారు, పెళ్లి కాకుండా సినిమా శ్రీకాలు కొట్టేస్తున్నారు. పెళ్ళేందుకు ఇంట్లో రారు. దాని పోతన గారు ఇట్లా చెప్పారు. తమ పెద్దింటి అరుగు మీద గడపన్ ధాన్యంబుపై పెండ్లి లగ్నము సాధింప పసింది పేర్పున నభో గంగా నదీ తోయముల్ రమణం బోసిలన్ అలంకరించి గడియారం బొమ్మ ఘటించి అమారామాత్మించే మహాయుగం ఘటించి అందులో నవ్రత అని అంతకాక పెళ్లి చేసినప్పుడు పూర్వంలో గడియారాలు అందువల్ల గడియారం కూడా చేసి ముహూర్తం పెళ్ళవా అని రాశారట. ఇంటి బొమ్మలో అని చేశారట గడియారం గడించి. ఎంత బాగా చేశారు. అంతకాకుండా ఇదే కాకుండా పెళ్లిలో వధువుల నడుమ తెరగట్టడం, మధుపర్కము ఇవ్వటము, సుముహూర్తం వచ్చినప్పుడు తెర తొలగించడము, తెరని అలా ఇవన్నీ తలంబ్రాలు పోసుకోవటం ఉన్న విషయములు అన్నీ కూడా పోతరాజు వివరంగా వర్ణించాడు. ఇతడ పోతన మంగళసూత్రధారణ విషయం చెప్పలేదు. అతనికి పూర్వకవులను ఈ విషయం చెప్పినట్లేదు. కనుక దక్షిణ సతీదేవి ఉపాలంబనము
చేసిన దూషణము ఔచిత్యమునకు మిక్కిలి దగ్గుగా దగ్గరగా ఉంది. ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె కదా, మరి పరమేశ్వరుని ఇల్లాలు కదా. అందుకని 10 నడుమ తండ్రిని ఎంత నిర్దాక్షిణ్యంగా దూషించిందో ఈ క్రింది పద్యము విశదం చేస్తోంది. ఏరాదక్ష అదక్షమాన మాసన్ అదక్షమానసన్నదా నన్ను వృథాయి దోషణం వేలరా. అదక్షమానస ఏరాదక్ష మానస అదక్షమానస అదక్షమానస వృథా ఈ దూషణం వేలరా. ఓరి పాపములెల్లెపో విడువరా. ఉగ్రాక్షుడే చేపట్టరా వైరం బొప్పదురా. శివు తలపరా వర్ణింపన్ రాజితో రాజితాకారు వర్ణింప రాజితోకారాత్ముడగు నీలకంఠున్ పెడంగాదురా. దుర్మతి వర్ణింప రాజిత ప్రకాశిస్తున్నటువంటి ఆకారం అంటే జ్యోతి రూప ఆకారంలో వాడిని నీలకంఠుడిని విషణి మేళ కంఠి మీద రాసిన వాడిని ఒక్కసారి పకడరా నీకపోతుంది. దుర్మతి చెడ్డమతి వాడాన్ని పిలుస్తాను అని ఒక కార్యం ముందర ఉదాత్తమే పాత చేత పలికింప. అది ఇది కూడా గురుగారు కూడా అక్కడ కూడా బాగా చెప్పారు. అది కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ చెప్పాలి. దశయజ్ఞం కూడా గురుగారు రాశారు కాంచీఖండంలో. అక్కడ బాగా రాశారు. ఇది కూడా అనుకని కాకపోయినా ఆయన ఇంకోలా రాశారు. అంటే ఆ భావాలన్నీ వచ్చి చెప్పు ఇంకా వినాలని మనం చెప్పింది కాకుండా ఇంకా వినాలని రాయటం కవి యొక్క గొప్పదనం. పాత పురాణం అవి ముందే శపథం పెట్టారు. పురాణం ఎప్పుడు పూర్వం కొత్తగా రాస్తుంది. పురాణం కాదు, అవును పురాణం కాదు, కావ్యం కాదు, రాస్తాము శపథం పెట్టారు గురుగారు. అలాగే చెప్పు కాకుండా కొత్తగా చెప్పకుండా ఆ భావాన్ని తీసుకుని అనుసరిస్తూ బాగా రాశారు దశయజ్ఞం గురువుగారు. ఆ మళ్ళీ చెప్తాను అని పలుకులు కాపు శివదూషణ చేసినతో శైవేతర శివదృష్టి చేస్తే శైవేతరంగా జరిగిన భూమి మీదనే వీరశైవుడు ప్రకోపించుటకు ములుకుల కంటే పలుకులు ములుకుల కంటే భాగవతం మందు కనపట్టును. వీరశైవుడే శివుడు. ఎవరైతే వీరశైవుడైతే శివుడిని తిడితే వెంటనే వాళ్ళు చంపేస్తారు, అడ్డుబాటు వాళ్ళు తిడతారు. శివదృష్ణ పనికి రాదు వాడు వీరశైవుడు. శివేతరం గౌరవించాలి, తిట్టకూడదు. అందువలన భూమి మీద వీరశివుడు ప్రకోపిస్తాడు. అలాంటి పలుకులు భాగవతంలో కూడా కనపట్టు. లాటానుప్రాసం కూడా వీరభద్రుడు కాదు. శివుని పైకి మాళ్ళు వచ్చిన విషయం కూడా అందువల్ల ముందు మనం చెప్పుకున్నాం కదా. మన్మధుడు వచ్చిన విషయం కూడా సురాజు చూసినట్టు పంపించబట్టే వెళ్ళాడు. ఆత వెళ్ళాడు కదా. ఘట్టము కూడా క్రింది పద్యం నుండి కూడా కనిపిస్తోంది. జగములోపల గజంతు దేవేంద్రుడు చెప్తున్నాడు మన్మథుడికి. సుజగములోపల గురుగారు కథ పెట్టారంట. కథ పెట్టారు మోసాగుని చెప్పారంట. నందికి చెప్పినట్టు చెప్పారు. ఇక్కడ మాత్రం కాంచీఖండి, ఇక్కడ మాత్రం పద్యం రాశారు పోతం గారు. జగములోపల గల జంతురాసుల బట్టి మనసుల గలచు నీ మహిమానాడు పొగడంగ కానకరా కనాడి సతిలేఖన నాటు నాశనము శరం పరమేష్టి సృష్టిలోపలి పురుషునికెల్ల దీపమై వెలుగగు నీ రూపు అఖిలంబు నిందాక దాతనందపై పృథుతరం బైన నీ బిరుదు శూలమైన తాపసులకైన బాధింతు గాలినైన నెత్తిఘోరనైన కలరే నీదు పేర్ని కాద తొక్కలు తక్క ఊరులకు నిమిషవాడగానే నిన్ను బోలవశమే నిరుపమాంగా. ఇక దుస్సమాసం కూడా అపశబ్దములు కూడా వ్యర్థపదము కూడా కొల్లగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవి తులసిన ఆయన కవిత్వం యొక్క వింతలే. అందం పోలేదు. అక్కడ తులసినప్పుడు అది అట్లా ఉండే, కానీ అంటలో వింతలేదు. అంత బాగా రాసిన కథాభావం చూసినప్పుడు వాటి నోటి మీద యథాలాపంగా వచ్చిన పదులు కానీ కాదు. ఇక భోగిని దండం గురించి చూద్దాం. పోతన గారు అంటే ఎందుకు ఇష్టం? పోతన గారి గురించి చెప్పారు. పోతన భక్తి తిమ్మ కవి పోతన భక్తి తండ్రిని పోతన గారితో పోల్చారు, తండ్రిని గురువుగారు. అందువల్ల ఆ పోతన భక్తి ఎంత భక్తుడో మనం తెలియడానికి భక్తి తత్పరత్వానికి చెప్తారన్నమాట అంతా కూడా. అందుకు నేను కూడా కొంచెం వివరంగా చెప్పాను. గురువుగారు చాలా ఇష్టం పోతన గారికి, చాలా ఇష్టం ఆయనకి.
ఎప్పుడు ఆ పద్యాలు చెప్తూ బాగా చేసేవారు. అందుకే గైంద్రమోక్షం కూడా ఆయన రాశారు కాంచీఖండంలో శివపరంగా. ఇది సర్వజ్ఞతా సింగభూపాలని ఇంపుడుగత్త అయినటువంటి ఒక బేసపై రచించింది. ఈ ప్రభువు క్రీస్తకం 1425 1470 నడుమ రాచకొండైనటువంటి రసికుడు. ఆ ప్రభువు ఒకనాడు గోపాదేవోత్సవంలో పాల్గొన్నాడు. అప్పుడు ఆ మేడ నుండి ఒక కాంత వారకాంత ఒకటే అతను చూసి వలచింది. తల్లిపైకి తగు దెబ్బాడింది. దాన్ని ఆ చెవిని పెట్టలేదు ఆవిడ. చివరకు సాయంత్రం విసిరి ఒత్తుడు తీసుకొచ్చింది. రాజు మెచ్చి ఆపై నీరు కొన్నాడు. ఇది వేశ్యాలుడై పట్టినట్టు తెలుస్తాను. సామర్థ్యం ఎక్కించాడు. ఇది పొగి దండకు ముందు చూస్తుంది. అంతకుముందు దండకాలు స్తుత్యాత్ములే కానీ ఇతివృత్తాత్మకములు కావు. ఇతివృత్తాత్ములుగా శ్రీనాథుని పోతంలో మొదలైనది కవిత మొదలయ్యాయి. శ్రీనాథుని పోతంతో ఇతివృత్తాలు కథలు మొదలయ్యాయి. ఇంకా పోతరాజు పరమభక్త గురుడు ఏతావత. పోతరాజు పరమభక్త గురుడు భాగవతమ్మ చెప్పి బంధుడయ్యాను, సాధకుడయ్యాను. అట్టి భక్తవరుడు ఇట్టి దండకము రాయి నొప్పుట ఎల్ల సొమ్ము అనుచుండి పండితుడు. దీని కర్తృత్వము శంకించింది. కానీ ఆ దండకము మొదట అనుప్రాసాది శబ్ద అలంకారం నిరూపించుతాయి. అంతేకాకుండా ఆ దండకాంతముందు చివరిలో పండిత కీర్తనీయుడగు బమ్మెర పోతన సుధాంశు మార్తాండ కులాచాలము వాచమును నిధిం తారక ఎయి విరసిల్లు భోగిని దండకంబు రచించే బహుదాన వివర్తకుడగు రావుసింగు భూపాల మండల భక్తకు వినుత మానవనాథము మహానాథము పాపహర్తకు. ఆ గొప్పవాడికి అని పోతన వ్రాసి అక్కడే రాసినట్లే ఉంది. అక్కడ మందార మకరందము మాసం తినమున్న భాగవత పద్యములు భావం కూడా పెక్కులున్నాయి. అవి మనకు కానవచ్చుతున్నవి కనుక దీని పోతను రచించిన నేను చెప్పవచ్చు. ఉదాహరణకు ఇలా గురుగారితో కూడా దేవోదాహరణలో కూడా అక్కడ చెప్పుకున్నాం. సిద్ధులు బాంఛా సిద్ధులు వచ్చింది. కానీ యథాలాపంగా వచ్చిన పద్యాలు కానీ వచ్చింది కాదు. గురువుగారు చెప్పినట్టు లెక్క చెప్పవచ్చు. ఉదాహరణకి క్రింది పంక్తులు చూడవచ్చు. సింగభూపాలుడు రాశాడు. సింగభూపాలుడితోనే రాశాడు పోతన. నా చిత్తం ఉన్నతమే పోలిక నా మనోజ్ఞ యుక్తి రానదు ఏనాడు ఏ రాదారు ఏ నాము మరుండైన కౌరీవరుండైన పాణీధరుండైన దేవోత్తరుండైన అన్యున్ మరింకోరను వల్లను ఉల్లసత్ఫుల్ల మందార రాజన్ మరందముల్ గురోలు మత్తాదులం అది మందార నుండి దుత్తూరానికి వెళ్తుందా ప్రకాశించిన మందార పువ్వులో నుండి పూజ మధురం తుమ్మిద భ్రమరం ఉమ్మెత్త దుత్తూరం అంటే ఉమ్మెత్త పూల యొక్క రసాన్ని ఆస్వాదిస్తుందా తేనెని. హేమరాజీవరా జీరజోరా చేతున్ అని ఆకాశగంగా నది లోల కల్లోల డోలానక రాజహంసంబు శైవాల గండు సతీభేద భేకంబు కీడు భేక సంకులాకారమును సాగరమును చేరునే సంకుల ఆసారమును చేసిందా. అలా హాయిగా ఉన్నటువంటి ఆ హంస సంతోషంగా దర్జాగా ఆకాశంగా తిరిగినటువంటి గంగ ఈ కింద కప్పలు విన్నటువంటి నాచు ఉన్నటువంటి వచ్చి తిరుగుతుందా, శాసనం చేస్తుందా. అందులో నా పోసం గారి కవిత్వం అంత గొప్ప. ఇప్పుడు పేరమరా జక్కన గురించి మనం